గుంటూరు చిన్నదానా ఈ మనసులోనే లేనా. స్కూల్ లైఫ్ సినిమాని జనాలు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటావేంటినా నీ కథనా ఇది? ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సెలెక్ట్ అయినామంటే మొఖానే చెప్పు, సెలెక్ట్ కలదని. నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరు చెప్పాలి తెలుసా నువ్వేంటి హీరో అనేది? చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా ఏంటి? చిన్న సినిమా ఏంటి అన్న మంచి క్వశ్చన్ అడిగినామన్నా, బట్ ఇది చెప్పొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు కదన్నా, మొన్న దిల్రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలు లేక థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి, సినిమాలు ఎక్కువ చేయాలి, ఇండస్ట్రీలో హీరోలు లేరు అంటున్నారు. ఎంతమంది కావాలన్నా? మీరు సినిమా స్క్రిప్ట్లు కాదు తీసుకొని వచ్చేది, సినిమాలే చేసుకొని వస్తాం మీ దగ్గరికి. మీరు ఒక అవకాశం ఏంటి? ఇంటర్వ్యూలో మాత్రం అక్కడ స్టేజ్ల మీద రండి మేమంతా ఉన్నామని అంటారు. ఆ మాట మన ఆఫీస్ దగ్గర వాచ్మెన్ చెప్తే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమీర్పేటలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర మేము 10,000 కట్టి యాక్టింగ్ నేర్చుకుంటే 2 రోజులకే డూపని తెలిసిపోయింది. ఇంకోటి మహేష్ గారు, ఈ సినిమా ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం గారితో చేశారు. అసలు ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ప్రమోషన్ టైంలో ఎవరు రాలే నాకు సపోర్ట్గా. నేను అప్పుడే ఆలోచించిన, పులివెందుల మహేష్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? పులిందల మహేష్ పేరు ఎందుకు వచ్చిందంటావా? యాక్చువల్లీ నా పేరు మహేషే. ఓకే. ఇప్పుడు నా ఇంటి పేరు ఒకటి ఉంది. నా ఇంటి పేరును వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. యాక్టర్ అనుకోవచ్చు, హీరో అనుకోవచ్చు, డైరెక్టర్ అనుకోవచ్చు. మా ఊరి సినిమాతో ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. అండ్ ఇప్పుడు స్కూల్ లైఫ్ అనే సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. పులివెందుల మహేష్ అన్న గారు అయితే రాబోతున్నారు హీరోగా. సో చాలా ముచ్చట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. సో నమస్తేనా. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో నేను తెలంగాణ యాసలో నమస్తే అని అంటే మీరు నమస్కారం అన్నారు. ఇక్కడే కనిపిస్తుంది మీ రియాలిటీ అంటే. ఓకే. సో ఎలా ఉన్నారు ఓవరాల్ అయితే? చాలా బాగున్నా అన్న. మా ఊరి సినిమాతో అయితే ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. చాలా మంచి సినిమా అది. ఒక డౌన్ టు ఎర్త్ అలా కనిపిస్తుంది ఆ మూవీలో. అసలు చాలా కష్టం కూడా కనిపించింది. సో ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాతో అయితే రాబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. ఇప్పుడు మా ఊరి సినిమాలో కథ రాసుకొని ఒక 500 మందికి అవకాశాలు ఇచ్చి నేను ఎదగడం కాకుండా నాతో పాటు వాళ్ళని కూడా ఎదుగుతూ అండగా నిలబడినందుకు, వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చెప్పండి అన్న, మా ఊరి సినిమా నుంచి స్కూల్ లైఫ్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు జర్నీ బాగుందన్న, కొంచెం కష్టతగ్గ ఫలితం. కానీ చాలా గ్యాప్ వచ్చింది అనేసి అనిపిస్తుంది నాకైతే. ఏది స్కూల్ లైఫ్ నుంచి మా ఊరి సినిమా? మా ఊరి సినిమాకి మా ఊరి సినిమా అయిపోయిన తర్వాత 2 సినిమాలు కంప్లీట్ చేసిన. ఓకే, మాకు అంత కనిపించలేదు మేబీ అని. అంటే దాని డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు. నేను జస్ట్ హీరోగానే చేశాను ఆ 2 సినిమాలకి. దీనికి మాత్రం నాతో పాటు నా వాళ్ళందరూ అన్న అందరికీ ఛాన్సులు చేస్తున్నాయి, మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం, మనం ముందుకు వెళ్దామని చెప్పి ఒక క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దామని అని చెప్పి స్టార్ట్ చేసినది అది. తర్వాత పిల్లలు కొంచెం తక్కువ వేసి మొత్తం అంత బడ్జెట్నే పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టన్నా. తల తెగినా కూడా ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి తగ్గే ఉండదు అనమాట. అలా ముందుకెళ్ళి అందరినీ తీసుకెళ్ళి ఈరోజు సక్సెస్ అయింది సినిమా. ఈ టీజర్ జూలై 17 రిలీజ్ చేస్తుంది. ఓకే, వావ్, సూపర్, ఆల్ ద బెస్ట్ అయితే. థ్యాంక్ యూ అన్న. ఓకే, చెప్పండి, పులివెందుల మహేష్ గారు అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అన్న, ఒక జెమినీ మ్యూజిక్లో యాడ్ చూసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ మోసపోయి జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణారావు గడ్డ మీదకి వెళ్ళి ఒక 200-300కి జూనియర్ ఆర్టిస్ట్గా బ్యాక్గ్రౌండ్లో చేస్తూ అక్కడ ఏదైనా కొంచెం కెమెరా ముందు కనపడతాం కదా, తొంగి చూస్తే ఏయ్ నువ్వు వెనక్కి వెళ్ళు అని వాళ్ళంటే అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్గా, దాని తర్వాత మళ్ళీ సీరియల్ ఆర్టిస్ట్గా, దాని తర్వాత సినిమాలకి, మళ్ళీ ఊరికి వెళ్ళి ఎవరు గుర్తులేదు కదా అని చెప్పి సొంత ఊరికి వెళ్ళి వీడియోలు క్రియేట్ చేసుకుంటూ ఇలా ముందుకు సాగిందన్న. ఈ కష్టంలో ఇంత సపోర్ట్గా లాస్ట్ వన్ నిలిచింది ఫ్యామిలీ అండ్ సోషల్ మీడియా అన్న. వాళ్ళు లేకపోతే నేను. ఇండస్ట్రీకి అవసరం అంటావా అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీకి అవసరం అంటావంటే అవసరమే కదన్నా. ఇప్పుడు మా నాన్నగారు ముందు నుంచి చిరంజీవి గారు, రామారావు గారు అందరినీ ఫాలో అయ్యేవారు, అందరిని అభిమానించేవాళ్ళు, అందరినీ చూసుకునేవాళ్ళు. వాళ్ళందరూ మా నాన్నగారు కావచ్చు సినిమా చూసినప్పుడల్లా బా
ఎంత బాగా చేస్తున్నారా, మనం ఎప్పుడోసారి తెర మీద ఒక్కసారి కనపడితే బాగుండేదేమో. వాళ్ళ కోరికలు ఉన్నాయి, వాళ్ళ కోరికలు పిల్లలకే వచ్చినాయన్న. నాకు అలాగే అనిపించింది. మా ఇంట్లో కోరిక పరంగా ఒకసారి కనపడదాం అనుకున్నాను, గట్టిగా నిర్ణయించుకున్నాను, అదే తెర మీదకి వచ్చానన్న. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? ఇస్తారా అన్నది ఈయనన్నది చెప్పలేమన్నా. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే దేవుణ్ణి కలవడం చాలా ఈజీ, కానీ పూజాని కలవడం చాలా కష్టం. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ దిల్రాజ్ ప్రొడక్షన్ కావచ్చు, సురేష్ ప్రొడక్షన్ కావచ్చు, దిల్రాజ్ సార్ని ఈజీగా కలవేయచ్చు, తర్వాత సురేష్ సార్ని కలవచ్చు. కానీ ఆ ముందు నుండి గేట్ దగ్గర వాచ్మెన్ కలవడం చాలా తలకాయ నొప్పి ఉంది. ఆయన లోపల పంపించాలా, దాని తర్వాత కలవాలి, కలిసిన తర్వాత డేట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకుంటాలి. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త రూట్ పెట్టాలన్న. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చినా కూడా సినిమా అంటానే అతని దగ్గర ఒక అబ్బాయిని పిలిపించి 2 నిమిషాలు మాట్లాడి అంత టైం కేటాయిస్తే ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందన్న. ఎందుకంటే వాళ్ళ ఆశలు, ఊరు నుంచి ఆశలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వస్తారు. ఇక్కడికి వచ్చి ఒక వాచ్మెన్ దగ్గర నో అని ఇంటి దగ్గరికి మళ్ళీ ఆశయంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గర ఎంతమంది చిరంజీవి ఉన్నారో ఏం తెలుసు అన్న, ఎంతమంది నాగార్జున ఉన్నారో ఎవరు తెలుసు అన్న, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఎంతోమంది రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరు అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళ టాలెంట్ ఏదో బయటపడతాయి. మొన్న దిల్రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలు లేక థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి, సినిమాలు ఎక్కువ చేయాలి, హీరోలు తొందరగా సినిమాలు ఎక్కువ చేయాలి, ఇండస్ట్రీలో హీరోలు లేరు అంటున్నారు. ఎంతమంది కావాలన్నా? మీరు సినిమా స్క్రిప్ట్లు కాదు తీసుకొని వచ్చేది, సినిమాలే చేసుకొని వస్తాం మీ దగ్గరికి. మీరు ఒక అవకాశం వేయండి. మాకు డబ్బుల మీద ఆశతో కాదు చేసేది, ఒక ప్యాషన్. మాకు సినిమా అంటే ఒక పిచ్చి, ఆ పిచ్చి కోసం చేస్తూ ఉంటాను సినిమాలు. ఒక్కసారి దయదలిచి మీరు చూసి బాగలేదనుకోండి ముఖాన్ని చెప్పండి, ఇంటికి లేదా పేడకెళ్ళని ఎత్తుకుంటాం. అంతేగాని చెప్పి అసలు కలవనీకోకుండా చేసి ఆశలు చంపుకుంటూ ఇంటర్వ్యూలో మాత్రం అక్కడ స్టేజీల మీద రండి మేమంతా ఉన్నామని అంటారు. ఆ మాట మన ఆఫీస్ దగ్గర వాచ్మెన్ చెప్తే అందరూ వస్తారన్న. ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడిషన్ అనేది ఒకటే అన్న, నేను ఒక డైరెక్టరే చెప్తున్నా. ఆడిషన్ ఆశతో అందరూ వస్తూ ఉంటారు. సెలెక్ట్ అయినామంటే ముఖాన్ని చెప్పు, సెలెక్ట్ కలదంటే ముఖాన్ని చెప్పు. ఆ ఆశ అక్కడ చంపుకుంటారు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు. ఆడిషన్కి వచ్చిన తర్వాత తను సెలెక్ట్ అయ్యాడా లేదని ఒక నెల రోజులు కుంగి కుసించిపోతాడు పాపం. అసలు సెలెక్ట్ అయినావా లేదా అని ఆ భ్రమలోనే ఉండిపోతాడు. అయినామంటే అయినా చెప్పు, లేదంటే లేదు చెప్పు. ఆ రోజు చెప్పు నువ్వు నేను కోపించుకొనిలే, కానీ తర్వాత అబ్బాయి హ్యాపీ ఫీలింగ్ ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా. టైం వేస్ట్ ఎందుకన్నా, టైం చాలా విలువైనది. ఇదొక్క రిక్వెస్ట్ అంతే. నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? నువ్వేంట్రా హీరో అనడానికి అతను ఎవరన్నా? అతను ఎవరు అసలు? ఎవరు చెప్పాలి తెలుసా నువ్వేంట్రా హీరో అనేది? రాజమౌళి సార్ చెప్పాలి, సుకుమార్ సార్ చెప్పాలి, తర్వాత ఇప్పుడు మన పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చెప్పాలి, ప్రశాంత్ నీల్ గారు చెప్పాలి. వీళ్ళు చెప్పాలి, కానీ నువ్వు చెప్తే నేను ఎందుకుంటానా? ఎవరి పాటికి వాళ్ళు హీరో, నీ పాటికి నువ్వు హీరో, నా పాటికి నేను హీరో, అంతే. ఇండస్ట్రీకి రావాలంటే అందం అన్న ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి. సో ఇవన్నీ మీకు ఉన్నాయంటారా? సుహాస్ గారికి బ్యాక్గ్రౌండ్ ఉందన్నా, చిరంజీవి సార్కి బ్యాక్గ్రౌండ్ ఉందన్నా. స్టార్టింగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ దేనికన్నా, నీలో యాక్టింగ్ ఉంటే చాలు, అయిపోయి. ఇప్పుడు చాలా సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు మనకి. నీ యాక్టింగ్ అనేది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ వల్ల చూపించుకుంటున్నావు. విజయ్ దేవరకొండ గారికి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందా? యాక్టింగ్ ఉంది, తన సొంత టాలెంట్తో ఎదిగాడు. నానిగారు సొంత కాలం మీద తన నిలబడి వచ్చారు, తనకు బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ అనేది నథింగ్ అన్న, బట్ ఏంటంటే టాలెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ టాలెంట్ గుర్తించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా ఏంటి? చిన్న సినిమా ఏంటి అన్న మంచి క్వశ్చన్ అడిగినామన్నా, బట్ ఇది చెప్పొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు కదన్నా, 300 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు అంటున్నారు. సో నేను 2 కోట్లలో ఒక సినిమా తీస్తాను, ఓ మంచి సినిమా ప్యాడింగ్ పెట్టుకొని అందరినీ పెట్టి చేశాను. స్కూల్ లైఫ్ సినిమా అంతే. 200 కోట్లలో 100 సినిమాలు తీస్తామన్నా మేము. 100 సినిమాల్లో 90 సినిమాలు పేప కానీ లేనా, 10 సినిమాలు ఇట్టు కొట్టుకుంటే నీకు 200 కోట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ తీశారు కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళారు అనుకోవచ్చు కదా. పాన్ ఇండియా ఓకే అన్న, పాన్ ఇండియా ఎన్ని సక్సెస్ అవుతున్నాయన్నా? 100 సినిమాలు తీస్తా అంటే 90 సక్సెస్ అవుతున్నాయి, 10 మాత్రం 90 ఫెయిల్ అవుతున్నాయి, 10 సక్సెస్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ కంటెంట్లు ఎందుకు మీరు గెచ్చేసలేకపోతున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్ని సక్సెస్ అవుతాయని మీరు అంటున్నారు కదా, చిన్న సినిమాలు కూడా మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా సక్సెస్ అనేది? అందుకే కదా 200 కోట్లు ఒక సినిమా మీద పెడుతున్నావు, అది పోయిందంటే నువ్వు రోడ్డు పడిపోతావు కదా. అది 200 కోట్లలో మంచి వాళ్ళతో పెట్టచ్చు, ఒక 50 సినిమాలు 100 సినిమాలు వస్తాయి కదా నీకు. సక్సెస్ అవుతే జాక్పాట్ కొట్టినట్టే కదా. ఏది సక్సెస్ అవుతే జాక్పాట్ కలుగుతుందని అంటారు అన్న. ఇప్పుడు రైతు ఏం ఆలోచిస్తాడన్నా, మంచి పంట వేయాలి,
10 మందికి అన్నం నింపాలి అని ఆలోచించే పంట వేస్తాడు. వేసిన తర్వాత రేటు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. రేటు రాకపోయినా ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో పంటకి వెళ్తాడు. ఇది అంతే. సినిమా ఫెయిల్ అయిందని చెప్పి నువ్వు అట్లా కూర్చోవు కదన్నా, ఇంకో సినిమా వేస్తావు. అలాంటి ఒకటే నీకు ఆప్షన్ ఉంది. చిన్న సినిమాలో ఇప్పుడు పెద్ద సినిమా ఒక 200 కోట్లు ఒక సినిమా పెట్టి తీస్తున్నావు అన్న, ప్యాన్ ఇండియా అంటున్నావు, పోయిందనుకో, నీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతావు, ఫైనాన్స్ తెచ్చి పెడతావు. ఆ ఫైనాన్స్ బాధ నాకు తెలుసు. వాళ్ళు ఇంటికాడికి వస్తారు, చెక్కు బౌన్సులు అయితే కేసులు పెడతారు, తిరగాల, అవమాన పాలవుతాం. ఇంకోటి మహేష్ గారు, చాలామంది మీలాగానే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే చిన్న సినిమాలకి అనుకున్నట్టు లొకేషన్స్ ఇవ్వట్లేదు, అనుకున్నట్టు కూడా రిలీజ్ చేయట్లేదు, ఆ నలుగురికే సొంతం అయిపోయింది థియేటర్స్ అని అంటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఆ నలుగురు అంటే ఎవరెవరున్నా ఏమో మీకే తెలియాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా. హరిహర వీరమల్లు సినిమా నుంచి వినిపిస్తుంది ఆ నలుగురు అనేసి. అసలు ఏంటి ఆ 40 మంది నాకు తెలియదు నాకైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికైతే సినిమా చేసుకొని వచ్చిన, సినిమా కంప్లీట్ అయింది. July 17th టీజర్ రిలీజ్ చేస్తున్నా. ఒకవేళ ఆ ప్రాబ్లం క్రియేట్ అయితే ఆ నలుగురు ఎవరో కనుక్కొని చెప్తాను మీకు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు థియేటర్స్ కాకుండా ఓటీటీకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అనుకుంటారు హీరో ఏంటి, హీరోయిన్స్ ఏంటి, మిగతా క్యారెక్టర్స్, వీళ్ళకి మార్కెట్ ఉందా, ఇవన్నీ ఆలోచించి సినిమా తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? క్వశ్చన్ అయితే కరెక్ట్గా ఉందన్న. ఇంకోటి దీనికి ముందు ఏంటంటే మొన్న దిల్ రాజు గారు కూడా అన్నారు ఓటీటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ థియేటర్కి ఇవ్వట్లేదు అనేసి కూడా అంటున్నారు ప్రజలు అని. ఎస్పెషల్ దిల్ రాజు గారు కూడా చెప్పారు ఓటీటీకి ఇచ్చే ఇంపార్టెంట్ థియేటర్కి ఇవ్వలేదు అంటున్నారు. ఓకేనా, సరే, బాగుందన్న. ముందు ఎంత ఉంది టికెట్ మీకే తెలియాలి. 50 రూపాయలు 100 రూపాయలు ఉండింది. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్ళాలంటే 350 రూపాయలు. పైగా ఒక ఏదైనా స్నాక్స్ తిందాం అనుకున్నామనుకో, పాప్కార్న్, అదొక 500, 1000 రూపాయలు. ఒక టికెట్ 1000 రూపాయలు. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు పోతారన్న? బీదోళ్ళు ఎందుకు పోతారు సినిమాకి? మధ్యతరగతి బీదోళ్ళు తీసేసి సినిమా చూసేది ఎవరు? చొక్కాలు చించుకునేది మేము, సినిమా కోసం పరిగెత్తేది మేము. మాకే అన్ని రేట్లు పెంచితే మేము ఎందుకు పోతాం అన్న సినిమాలో? ఇప్పుడు 250 రూపాయలు 360 రూపాయలు టికెట్ పెడుతున్నారు. చిన్న లాజిక్ పాయింట్. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఎంచుకుందాం రండి. మన ప్రసాద్ థియేటర్ ఉంది కదా, ఐమాక్స్, ఆడికి ఎంచుకుందాం అనుకోండి. సీట్లు చాలా ఉన్నాయి. మీరు 350 రూపాయలు పెడుతున్నారు. ఒక 100-150 సీట్లు ఫిల్ అయిపోయినాయి. మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. అదే 100 రూపాయలు పెట్టండి, మిగతా 500 సీట్లు ఫిల్అప్ అయిపోతాయి కదా. మీ డబ్బులు మీ కలెక్షన్ వస్తాయి, ప్లస్ సామాన్య ప్రజలు కూడా చూస్తారు. ఇది లేదన్న. ఇప్పుడు రేటు పెంచుకోవడం వల్ల, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అన్న, ఇప్పుడు నా ఒక మధ్యతరగతి కుటుంబంలో 15,000 20,000 సంపాదిస్తారు. ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళ బుక్కులు ఏంటి, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫెస్టివల్ వస్తే చీర ఖర్చులు ఏంటి, డ్రెస్ సెన్స్ ఏంటి, ఎన్ని పోయినో ఒక ఆదివారం సినిమా చూడాలనుకుంటారు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉంటుంది. 4 ఉంటారు ఫ్యామిలీలో, ఒకరికే 1000 రూపాయలు అవుతుంది. 4,000 అన్నీ పోతే ఇంకేం పని చేస్తారు వాళ్ళు? ఇది పెద్దలు ఆలోచించి, అరే అందరిని ఫిలప్ చేస్తే ముందు థియేటర్లు 100-200 రోజులు ఆడుతాయి సినిమాలు. ఇప్పుడు ఒక 3 రోజులు శుక్ర శని ఆది ఆర్తి సాగర స్వామి మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అంటున్నారు. ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? టికెట్ రేట్ పెంచడానికి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? బడ్జెట్ పెరిగినాయి. బడ్జెట్ పెంచేసినారు కదన్నా. ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు హీరో తీసుకుంటూ పోయా. ప్రొడ్యూసర్ సార్ ఏమో క్వాలిటీకి తీయాలి, ప్యాన్ ఇండియా అవ్వాలి, అందరు చూడాలి అనుకుంటున్నాడు. సినిమా అటు ఇటు అయితే ఏమైపోతాడు? ప్రొడ్యూసర్ సార్ రోడ్డును పడతాడు, హీరో సార్కి మార్కెట్ వస్తుంది. సామాన్య ప్రజలేమో థియేటర్ పోరు. ఇంకొక వారం ఉంటే సార్ ఓటీటీ వస్తుంది, ఎందుకు ఇది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అదే కదా. ఓటీటీలో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయనేసి కూడా వింటూ ఉన్నాం మేమైతే. ఎస్పెషల్లీ ప్యాడింగ్ ఎవరు, హీరో ఎవరు, వాళ్ళ మార్కెట్ ఏంటి, ఎంత పెట్టి తీశారు, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ అయితేనే తీసుకుంటారు అనేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నిజమేంటారా ఇది? అది మీరు పెద్దవాళ్ళని అడగాలన్నా. నేను ఇప్పుడే వచ్చింది ఇండస్ట్రీకి. అంటే మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే నేను ఇంకా సినిమా పూర్తి చేశాను. ఇప్పుడే నా వరకు వస్తే నేను ఏమైనా ఆరోపించానంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి చెప్పేస్తాను. ఇంకోటి, చాలా మంది మీరు అనుకుంటుండొచ్చు, మిమ్మల్ని చూసి అభిమానులు కూడా అనుకోవచ్చు, మీరు ఫేస్ చేయలేదు అనేసి మీరు అంటున్నారు ఈజీగా. సో మా ఊరి సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది కానీ ఓటీటీలో ఎందుకు రిలీజ్ కాలేదు? ఓటీటీ ఎవరు తీసుకోలేనా? అంటే దాన్ని ఎందుకు తీసుకోలేదు అనేసి ప్యాడింగ్ కావాలంట. ఆబ్వియస్లీ మీరు ఫేస్ చేశారు కదా మరి, అదే మీరు చెప్పండి. ఫేస్ చేసినట్టే ఇంకేముంది అన్న. ఇప్పుడు చూడు, తమిళ సినిమాలో మలయాళ సినిమాలు ఆడుతున్నాయి, వాళ్ళ మొఖాలు కూడా నేను చూడలే. జింకాన్ రిలీజ్ అయింది, థియేటర్ వేసి చూసిన. బిచ్చగా రిలీజ్ అయింది, థియేటర్ వేసి చూసిన. దాని తర్వాత మొన్న మలయాళ మజ్మల్ బాయ్స్ రిలీజ్ అయింది, థియేటర్ వేసి చూసిన. ఎందుకు ప్యాడింగ్? దేనికి ప్యాడింగు? ప్యాడింగ్ అంటే దేనికి? ప్యాడింగ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ చూడండి, నచ్చపోలేదా చెప్పండి ముఖాన్నే. అంతేగాని ప్యాడింగ్ అంటున్నారు. ఏం చేయాలన్నా? ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, వీళ్ళు పెద్దోళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూస్తారేమో, డబ్బులు వస్తాయేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ప్రేమలో ఉండిపోయినారు. ప్రొడ్యూసర్ సార్ ఎవరైనా సరే కూర్చొని ఒక డైరెక్టర్ని పిలిపించి, భయ్యా నీ కంటెంట్ ఏం తీసి ఒకసారి చూపించి షో వేసుకో,
ఓటీపీ 3 సార్లు చూడు, నచ్చిందా మీ బ్యానర్లో రిలీజ్ చేయండి, రూపాయి డబ్బులు వద్దు మాకు, సినిమా రిలీజ్ చేయండి, వచ్చిన తర్వాత మీరు తీసుకొని మాకు ఇచ్చేయండి. జనాలకి కొత్త కంటెంట్ కావాలా కాబట్టే ఇప్పుడు మజ్బూల్ వాయిస్ అన్న ఎంతో బాగుంటుంది. దాంట్లో ఒకరన్నా నువ్వు చూసినావా, నేనంటే పక్కన పెట్టలే, నువ్వు చూసినావా ఒకరన్నా? చూడలే. పరిచయం ఉండాలి ఒకరన్నా? లేరు. ఎందుకు? కంటెంట్ బాగుంది. జింకానా నువ్వు చూసినావా? ఆ మంచిని చూసినావన్నా? మళ్ళీ ఎందుకు చూసినారు జనాలు కొత్త కంటెంట్ కావాలా. ఆయనకు దేవుడే యాక్టింగ్ చేస్తేనే ప్రజలు దండాలు కొట్టరన్నా. ప్రజలు యాక్టింగ్ చేసినా జనాలు చూస్తారు, అది తెలిసే ఉండడం అసలు ఎందుకు ఎప్పుడు అనిపించట్లేదా తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అది వాళ్ళని అడగాల, నాకైతే సంబంధం లేదు. బట్ ఎందుకంటే మా ఊరు సినిమా రాలేదు ఓటీటీ కంటే నేను చెప్తున్నా దానికి ఏంటో నా ప్యాడింగ్ లేదు వద్దు భయ అంటున్నాను అంతే. ఇప్పుడు ప్యాడింగ్ దేనికి ప్యాడింగ్? యాక్టింగ్ చేస్తున్నారో చూడాలి, కంటెంట్ బాగుందో చూడాలి, కథం. అందరూ ప్యాడింగ్ ఉంటే ఇంక మాట్లాడేవాళ్ళు ఎప్పుడు రావాలి ఇండస్ట్రీకి? సరే మీరు ఉన్నారు, మీరే మీ ప్రొడ్యూసర్ ఎంచుకోండి, హీరో ఎంచుకోండి, ఎవరైనా ఎంచుకోండి. మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి ప్యాడింగ్ అని చూసింటే నువ్వు ఉండేవనివా? ఈరోజు చిరంజీవి సార్ ఉండేవాళ్ళ, బాలకృష్ణ సార్ ఉండేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు? అప్పుడు టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్యాడింగ్. నాకు ఎవరైనా 10 మందికి తెలుసా? తెలిస్తే తీసుకురా పెట్టండి. ఎందుకు వచ్చింది ఈ కల్చర్ అసలు? ఏమో ఎవరికి తెలుసు చెప్పు? మీరు చూస్తుండగానే అలవాటు పడినారు, ఇంకా అదే నిజమేనేమో నమ్మించేస్తున్నారు, మేము నమ్మాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇలాంటి ఫేస్ చేస్తారేమనేసి భయం వేస్తుందా? ఇలాంటి పేజ్ చేస్తారని తెలిసే మేము క్రౌడ్ ఫండింగ్ పెట్టినాం. ఒక 200 మందిని జత చేసి వాళ్ళందరూ గమనించినాం. ఏమైనా థియేటర్కి అడ్డం వచ్చినారనుకో, ఇంట్లో అమ్మ అందరికి అమ్మే, కళామ్మ తల్లి కూడా అందరికి అమ్మే. ప్రతి ఒక్కడి యాక్టింగ్ ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కానీ అబ్బాయి కానీ ఎవరైనా కావచ్చు, అమ్మకు అందరి సరి సమానం బిడ్డలే. మేము మీతో కొట్టాడట్లే, మేము కళామ్మ తల్లి, మేము బిడ్డలం. ఛాంబర్లో ఉంది కదా మాకు ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కథ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మీకుండే హక్కు మాకు కూడా ఉంది. మాకెందుకు రిలీజ్ చేయరు? కంటెంట్ చూడండి, నచ్చలేదండి మకాని చెప్పండి, పోయి ఏదైనా పని చేసుకుంటాం. అంతేగాని చెప్పేసి ఇట్లా చేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటామన్నా? ఒప్పుకోమా? 100% ఒప్పుకో. కంటెంట్ బాగాలేదంటే చెప్పు, ఐ యాన్సర్డ్. కంటెంట్ బాగుండి కూడా మీరు వద్దంటే అది ఎట్లయితుందన్నా? అందరి సరి సమానంగా ఉండాలి. ఇంకోటి మహేష్ గారు, మీరు గమనించారో లేదో మేము గమనించాము, మా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి, ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, తెలుగు యాక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలనేసి ఒక స్టేట్మెంట్తో అయితే వచ్చారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెద్ద సినిమాలో తెలుగు వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మీరు 2 సినిమాలు తీశారు కానీ తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో ఏం చెప్తారు ఇప్పుడు? నేనేం చెప్తానన్నా, ఇప్పుడు నాది చిన్నది పానం, నాది ఇంతే పానం. నా పిల్లలందరినీ వాళ్ళకి అవకాశాలు రావాలందరినీ తీసుకొచ్చి కొత్త వాళ్ళని పెట్టుకున్నాను. ఫస్ట్ మా ఊరి సినిమా అంటే మీ దగ్గర డబ్బు ఉంటే బయట వాళ్ళని పెట్టుకుంటారా? డబ్బు ఉంటే మీకు ప్రొడక్షన్ వాల్యూ బాగుంటే బయట వాళ్ళని పెట్టుకుంటారా? బయట వాళ్ళు పెట్టుకుంటాను కాదన్నా, నా కథ ఏంది? న్యాచురాలిటీ, న్యాచురల్ వ్యక్తుల్ని పెట్టుకుంటా. ఇప్పుడు ఏం యాక్టింగ్ రానివాడికి ఏం చేస్తాడు? నేను చెప్పినట్టు యాక్టింగ్ చేస్తాడు, నాకు అది చాలు. నా ఇంట్లో నేను ఎలా ఉంటానో అదే నా సినిమా. ఇప్పుడు నేను ఏదో ఆకాశాన్ని నక్షత్రాలు తీసుకొచ్చి దానికి రంగు వేసి ఇదేసి సోకులు వేసి చేయట్లే నేను. ఇప్పుడు కుబేర సినిమా కూడా కంటెంట్ సినిమానే. మరి బయట వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? అంటే కమర్షియల్ కోసమా లేదా కంటెంట్ కోసం అంటారా? ఇప్పుడు బయట వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ప్యాడింగ్ అని ఒకటి ఉంది కదా, ప్యాన్ ఇండియా సినిమా. ఇప్పుడు మలయాళంలో ఒక స్టార్ ఉంటాడు, తమిళ్లో ఒక స్టార్ ఉంటాడు, హిందీలో ఒక స్టార్ ఉంటాడు, ఇంగ్లీష్లో ఒక స్టార్ ఉంటాడు. వాళ్ళందరినీ పెట్టుకునేమనుకో తెలుగులో ఒక స్టార్ ఉంటాం. ఈ 5 మందిని చూసి ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళ మనుషులు ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారు, ప్రొడ్యూసర్ సేవ్ అవుతారు. ఆయన అట్లా ఆలోచించుకోండి అంతే. వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అవుతారు. వరల్డ్ వైడ్గా నేను 5 రూపాయలు పెట్టినా కదబ్బా, ఆడ 5 రూపాయలు వచ్చినా కూడా 20 రూపాయలు వస్తుంది, సరిపోతే నాకు లాభంలో ఉంటా అనుకోవచ్చు. మరి మీరు కూడా పెట్టుకోవచ్చు కదా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని. మరి నేనా ఈ డబ్బులు ఇన్నా? ఇప్పుడు ఒకటి మహేష్ గారు, క్రౌడ్ ఫండ్తో తీసారని మీరు అంటున్నారు. అసలు జనాలు క్రౌడ్ ఫండ్ని మిమ్మల్ని నమ్మి ఎలా పెట్టారు? మాట నిజాయితీ. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ పిలిచారంటే నాది ఏదో చూసి మీరు పిలిచింటారు. యాజ్ నాలో ఒక వ్యక్తిని చూసి ఇది చేయగలరా, ఏమైనా చేయగలరా అనుకున్నాడు కాబట్టే జనాలు నమ్మి నాకు సపోర్ట్ ఇచ్చారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక 3-4 మూవీస్ చేశారు. ఎందుకు ఇంత లాంగ్ టైం పట్టింది? ఏంటి, ఎలా స్ట్రగుల్స్ పడ్డారు? నిన్న లేక మొన్న వచ్చిన నాకు 29 సంవత్సరాలు, మీసాల గడ్డాలు ఊసిపోయి ఇంకా రేపమో చచ్చిపోతారు పాపం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి వచ్చింటారు ఇక్కడికి.
వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా పేపర్లు పట్టుకొని ఫోటోలు పట్టుకొని ఆఫీసులో కూడా తిరుగుతున్నారు. వాళ్ళేమనాలా, నేను చాలా చిన్న చీమ అంటే ఇప్పుడు 100%లో 0.000 నేను 1% కాదు. వాళ్ళతో పోల్చుకుంటే చాలా మేలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతమంది తిరుగుతున్నారు ఆర్టిస్టులు, తలుచుకుంటే మీరు అంటున్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే నేను చీమ అనేసి అంటున్నాను. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీని గుడ్డిగా నమ్ముకొని ఇండస్ట్రీకి వస్తారు. కృష్ణనగర్లో కావచ్చు, ఫిలిం నగర్లో కావచ్చు, ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక్క ఛాన్స్ అనేసి చాలా సీరియస్గా తిరుగుతున్నారు. అసలు వాళ్ళకి ఛాన్స్ వస్తుందా, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ స్ట్రాంగ్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సాంగా చెప్పేది ఒకటే, నేను చెప్పేది గుడ్డిగా నమ్మి తిరగాకు, వెళ్ళు, వచ్చిందా హ్యాపీ, నేను సెలెక్ట్ లేదని అడుగు, కాలేదనుకో ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంటుంది, యూట్యూబ్ అని ఒకటి ఉంటుంది, కంటెంట్ చేయి, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా చేసి ఓన్గా నువ్వే ఒకటి క్రియేట్ చేసుకో. నీ ప్లాట్ఫామ్ నాకు ఎవరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు కదా, నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ నాలాంటి వాళ్ళందరినీ తోడు తెచ్చుకున్నాను. ఓకే రాంటినా మనం నా శక్తి సరిపోదు, మీ అందరూ రాంటి పోరాడదాం. ఇన్ని రోజులు అందరినీ హీరోలను చూసి ఆనందపడినాము, ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ పిల్లలను చూసుకోండి. ఏం పెద్ద తోపేం కాదు ఏది ఎక్కడ తలుచుకుంటే. నా మామూలు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హైదరాబాద్లో పనిచేసే కెమెరా మన ఊళ్ళో కూడా పనిచేస్తుందిరా అని ఒక డైలాగ్ ఉంటుంది. యాస్టీస్ అంతే, ఇక్కడ క్లిక్ కొడితే ఫోటో వస్తుంది, ఎక్కడ కొట్టినా వస్తుంది. కాబట్టి నీ దగ్గర కంటెంట్ ఉంటే నీ ఊర్లో నీ ఇంట్లో ఉంటే సినిమా చేసుకోవచ్చు. సినిమా ఎక్కడో చేయాలని రూల్ ఏమి ఎక్కడ లేదన్నా, ఏ ఊర్లో కంటే ఆ ఊర్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంటెంట్గా ఉండి చేసుకోవాలి, మంచిగా యాక్టింగ్ చేయించుకోవాలి, ఉంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అంత తీసేసేమి కనపల్లి అన్న. ఇప్పుడు నేను ఒక్కరిని బ్లేమ్ చేసి నన్ను ఒక టార్గెట్ చేసి వదలలేదు ఎవరైతే ఇప్పటికైతే. మేబీ అలా ఉన్నారేమో లేరేమో నాకైతే తెలీదు. నేనైతే ఫ్రీగానే సినిమా చేసుకుంటున్నా, నన్ను బాగానే అందరూ ఆదరిస్తున్నారు. నా సినిమా అయిపోయిన తర్వాత తెలుస్తుంది మరి. ఓకే, డెఫినెట్లీ ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీరు టీజర్ నాకు చూపించారు, చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది టీజర్లో. అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది, అసలు ఎక్కడ కాంప్రమైజ్ కావాలన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా పెట్టారు, మంచి బిజినెస్ కూడా అవుతుంది. సో ఈ ఓవరాల్గా అయితే ఒక కమర్షియల్ సినిమాతో అయితే స్కూల్ లైఫ్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా పక్కా సక్సెస్ అవబోతుంది. అండ్ త్వరలోనే టీజర్ అయితే లాంచ్ గ్రాండ్గా కూడా చేయబోతున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పాలంటే స్కూల్ లైఫ్ అనేది ఒక జర్నీ, ఒక లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్ మెంబర్స్, నా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, నా టీమ్ మెంబర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, రైటర్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను నమ్మి ఒక తమ్మునిగా ఒక అన్నగా భావించి నా క్రౌడ్ ఫండింగ్లో నా టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అక్కడ అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, నాకు లిరిక్స్ కావాలి, సాంగ్స్ లిరిక్స్. ఆ లిరిక్స్ రాంబాబు ఘోషాల గారు, ఆయనకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక 500 సినిమాలకి ఈజీగా రాసింటాడు. తెలుసు మాకు రాంబాబు. మళ్ళీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్న. అసలు ఇప్పుడు హరిహర వీరమలతో ట్రెండింగ్లో ఉన్నాడు. హరిహర వీరమల ఆయన రాశాడు, అర్జున్ రెడ్డి ఆయన రాశాడు, కాంతారా ఆయన రాశాడు. ఇంత పెద్ద టాలెంట్ ఆయన, కానీ కొత్త సినిమాలకి ఒక దేవుళ్ళ నిలిచాడు. నాకు ఇచ్చిన పాటలు ఉన్నాయి చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, వండర్ఫుల్ వజ్రాలు ఇచ్చాడు. అదేంటి ఆ వజ్రాలకి బాగా పదును చేసిన వ్యక్తి మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే బాజీ గారు. ఆయన నాకు సొంత అన్న అయిపోయాడు. అసలు మ్యూజిక్ డైరెక్టరే కాదు అన్న, నా సొంత బ్రదర్ అని చెప్తా. ఎంత టాలెంట్ అన్న అసలు. నాకు ఆయన కుడుతుంటే మంచి పెద్ద పెద్ద సింగలు, ఏఆర్ రెహమాన్ కావచ్చు, సార్ కావచ్చు, తర్వాత మన ట్రెండింగ్ ఉన్న డిఎస్పి సార్ ఆయన కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, అంత బాగా ఇచ్చాడన్న. ఒక చిన్న సినిమాని కాదన్న మాది, ఒక పెద్ద సౌండ్ ఇచ్చాడు నాకు. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. వాళ్ళ ఇంట్లో నన్ను ఒక సొంత తమ్ములా చూసుకొని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళందరూ నాకు ప్రతిదీ చిన్న ఫ్రేమ్ కూడా క్వాలిటీకి ఇచ్చాడు. మహేష్ ఈ బీజం ఇలా వాడదాం, ఆ బీజం ఇలా వాడదాం, ఈ బీజం ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఎంతో గొప్ప వ్యక్తులు అన్న. నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నువ్వు మంచి మనసుతో ఏదైనా పని చేస్తే ఇలాంటి మంచి మనసులే తోడవుతావు. ఎస్కే బాజీ గారు నేను అడుగుతున్న ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆయనకి ఎంత లేదన్నా మినిమం ఒక 50 సినిమాలు బుక్ అవుతాయి. 100%. ఎంత మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. మాటలు తక్కువ, పని ఎక్కువ. మీరు మ్యూజిక్ విన్నారు, టీజర్లో చూస్తారు, అది ఎలా అనిపించింది నీకు? సూపర్ అనిపించింది. నేను చెప్పాను కదా, స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు. అనిరుద్ధి గారు ఎలా ఇచ్చాడో అలా ఇచ్చారు. నాకు మినీ అనిరుద్ధి ఎవరంటే ఎస్కే బాజీ గారు అని చెప్పుకుంటా. ఆయన ఈ సినిమానే కాదండి, నా మామూలు సినిమాకి ఆయనే ఇచ్చాడు, ఈ సినిమాకి ఇచ్చాడు. నేను ఫర్దర్గా ఏదైనా సినిమాలు చేసినా అంటే నా డైరెక్షన్లో ఓన్లీ ఎస్కే బాజీ గారితో తప్ప నేను ఎవరితో ముందుకెళ్ళను. అలాగే రాంబాబు ఘోషాల్ గారు తప్ప ఎవరితో ముందుకెళ్ళను, వీళ్ళిద్దరితో ముందుకెళ్తాను. అలాగే దీంట్లో చిత్తూరు చిన్నదానాన్ని మన రాయలసీమలో జానపద గీతం ఉంటుంది, చాలా ఫేమస్ అది.
చాలామంది యూట్యూబ్లో పెట్టుకున్నారు. అక్కడ ఆ సాంగ్ విని మా నాన్నకు భజన అంటే భజన కల్చర్ అంటే బాగా ఇష్టం. ఆ రాయలసీమ బాగా ఇష్టం అది ఆ సాంగ్. ఎందుకంటే భజన మేము కూడా నేర్చుకున్నాం గజపూజలో. అక్కడ ఆ పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే మన నరసింహులు గారు మైదుగూరు దగ్గర ఆయన పిలుచుకొని పాడించిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. మట్టిలో మాణిక్యం చాలా బాగా పాడారు. అలాగే నల్గొండ గద్దర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇలా పాడండి అంటే ఆయన వచ్చి పాడి సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఒక ప్రాణం అన్న మాకి. ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేశారు. పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే అంతటి గొప్ప వాళ్ళని ఎప్పుడు చూడలేదు. నా నందమూరి హరి గారు ఎడిటరు, ఆయన ఎంత మంచివారంటే అసలు ఒక 600 సినిమాలు ఎడిటింగ్ చేసి ఉంటారు. తెలుసు. ఎన్టీఆర్ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమాలు ఎన్ని చేశారు. అసలు సింహరాశి కావచ్చు, గోరింటా కావచ్చు, అన్ని సక్సెస్ సినిమాలని ఆయన ఎడిటింగ్ చేశారు. అంత గొప్ప వ్యక్తి నేను ఎక్కడ చూడలేదన్న. వెళ్ళిన తర్వాత నేను గురుగారు అని పిలుస్తాను. చాలా ఆడుకుంటా పాడుకుంటా ఎడిటింగ్ చేశాము. ఆయన కళ్ళల్లో ఆనందము. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చేర్చుకున్నారు వాళ్ళు. సో నా జర్నీలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నేను గురువారికి ఎంతో రుణపడి ఉంటాను. ఎస్కే బాజీ గారికి ఎంతో రుణపడి ఉంటాను. రాంబాబు గోశాల గారికి ఎంతో రుణపడి ఉంటాను. నా టీం సభ్యులు అందరికీ రుణపడి ఉంటాను అన్న. నన్ను ఈరోజు నిలిపించింది, ఇక్కడ కూర్చోపెట్టింది పులిందల మహేష్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, నన్ను అభిమానించే వ్యక్తులు, ఈ టెక్నీషియన్స్. ఈరోజు మీ ముందు మాట్లాడాలని చేస్తున్నాయి. ఇంకోటి స్కూల్ లైఫ్ టీజర్ నేను చూసినప్పుడు బ్యాటింగ్ ఆర్టిస్టులు కూడా కనిపించారు. ఎస్పెషల్లీ మురళి గారు డీజే ఢిల్లీ సినిమాతో అయితే ఎక్కడో వెళ్ళిపోయాడు. సో ఎలా అనిపించింది వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు? నేను వాళ్ళు వచ్చినాక ఏమో మన మాట వింటారు అన్నారేమో, చాలా సినిమాలు చూసినారు కదా వీళ్ళు, వీళ్ళు పిల్లనాకుడికి ఎట్ట చేస్తాడు ఏం కాదో, ఎట్టినాలా మేము చెప్పింది చేయాలా అని దబాయిద్దాంలే ఇట్లా అనుకుంటారు, దబాయిస్తారేమో అరుస్తారేమో అని భయపడతా ఉంటాయి. కథ చెప్పినాక కథ విన్న తర్వాత వాళ్ళు నేను ఎలా చెప్తే అలా యాక్టింగ్ చేశానన్న. సార్ నాకు ఇలా కావాలి సార్ అంటే, మహేష్ ఇది ఓకేనా, ఇంకోటి ఏమైనా చేద్దామా అని మురళీధర్ సార్, సుమన్ సారు, మహేష్ ఇంకోటి తీసుకుందామా, బాగా నీకు ఓకేనా, నచ్చిందా, హ్యాపీనా నువ్వు అన్నాడు. ఆమెని మేడం అయితే అసలు ఆమె నా ఫేవరెట్ యాక్టర్. నాకు ఆ సాంగ్ ఉంటుంది చూడు, నా మొగుడు నమ్ముతారు చూడు, సినిమా పేరు ఏంటి అది, ఆమెని మేడం జగత్పాల్ సార్ అమ్ముతుంది. సినిమా పేరు ఐడియా లేదు. ఆ సినిమా చాలాసార్లు చూసిన నేను. ఆ సినిమాలో మేడము ఆ యాక్టింగ్ చూసి ఆమె ఉండాలి ఈ సినిమాకి అనుకున్నాను. ఎందుకంటే మన కథ అలాంటిది. నా కథ ఒకటే, నా అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా, ఆ క్యారెక్టర్లో మొత్తం ఈ ముగ్గురు మీద కథ నడిచేది. మెయిన్ లీడ్తోనే కథ నడిచేది. ఆమెని గారు మెయిన్ లీడ్, ఆమె మీద కథ అంతా వెళ్ళిపోతుంది. సుమన్ సార్ ఆమె మీద కథ వెళ్ళిపోతుంది. మురళీధర్ సారు ఇన్ని రోజులు మీరు కామెడీ చూస్తారు కదా, డీజేటీలు కావచ్చు, ఎనీథింగ్ దేని కావచ్చు, దీంట్లో ఆయన ఏడిపిస్తారు మిమ్మల్ని అందరినీ. ఎమోషనల్ క్యారెక్టర్. ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఏ సినిమాలో చేయని క్యారెక్టర్లు దీంట్లో చేయించుకున్నాను నేను. ప్రామిస్ కార్డ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకోండి. ఈ ముగ్గురు చేసిన క్యారెక్టర్లు ఏ సినిమాలో చేయలేదు. మురళీధర్ సార్ ఇంతవరకు ఎమోషన్ సినిమా నేను చూడలే మందే. ఒక ఆడపడుచు, ఏ ఆడపడుచు అయినా సరే తండ్రి అంటే ఇలా, కూతురు అంటే ఇలా అని గుర్తు చేయకపోతే నా పేరు పులిందల మహేషే కాదు. ఆమెని మేడం ఒక కొడుకు కోసం, ఒక భర్త కోసం, ఒక తల్లి కానీ ఒక భార్య నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్యారెక్టర్. అంత గొప్ప క్యారెక్టర్ ఆమెని గారిది. అట్లాగే సుమన్ సార్ ఇంతవరకు నేను రైతు క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు సార్ని. రైతు క్యారెక్టర్లో ఆ పంచె కట్టుకొని ఆ పొలాల దిగుతుంటే వజ్రం చూసినట్టుంది నాకు. అంత అద్భుతంగా చేశారు వీళ్ళు. వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను. అలాగే మా హీరోయిన్ కావచ్చు, డేట్లు బాగా సహకరించారు. మా ఆర్టిస్టులు కావచ్చు, డేట్లు సహకరించారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే దీంట్లో షెన్ను క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఆడపడుచు ఊహించుకొని గర్వపడే సినిమా అన్నది. ప్రత్యేకంగా నేను లేడీస్ గురించే చేశాను. ఎందుకంటే నా ఇంట్లో నా భార్య ఆడపాప, నా తల్లి, నా 2 కూతుళ్ళు, వాళ్ళందరితో కూర్చొని సినిమా చూడాలంటే నా సినిమాలో ఎక్స్పోజింగ్ ఉండకూడదు, రొమాన్స్ ఉండకూడదు, ఒక ప్యూర్ అమ్మాయి కనబడితే చాలు, అమ్మాయితో మాట్లాడితే చాలు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథే స్కూల్ లైఫ్. మీరు స్వచ్ఛమైన ప్రేమ కథ అని మీరు అంటున్నారు కదా, చాలామంది డైరెక్టర్స్ ఏమంటారు అంటే అనవసరంగా తెలుగు అమ్మాయిని పెట్టుకున్నాం హీరోయిన్గా అనేసి చాలామంది అంటూ ఉంటారు. సో అలాంటిది మీరు ఈ సినిమాకి ఫేస్ చేస్తారా తెలుగు అమ్మాయిని పెట్టుకొని? నో, అసలు మా ఊరు సినిమాకి తెలుగు అమ్మాయే, నేను 2వ సినిమాకి తెలుగు అమ్మాయే, 3వ సినిమాకి తెలుగు అమ్మాయి. చాలా ఆరోపణలు చేస్తుంటారు కొంతమంది, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే సిల్లీ రీజన్స్ చెప్పి షూట్కి రాకపోవడము, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజం అసలు? కొంతమంది అంటే నాకు తెలియదు. నేనైతే వాళ్ళ డైరెక్షన్లో దూరం లేదు. ఇప్పుడు నా డైరెక్షన్లో మాత్రం బాగా సహకరించారు వాళ్ళు. వాళ్ళకి సావిత్రి గారు, అట్లాగే ప్రియా గారు, మా ఊరు సినిమా హీరోయిన్ గారు, వాళ్ళు సహకరించారు. ప్రతి ఒక్క హీరోయిన్ సహకరించారు. నేను ఏం ఆలోచించిన కంటెంట్ ఎలా వస్తుంది,
నేను చెప్పిన వ్యూ వస్తుందా లేదా అదొకటే ఆలోచించాను సావిత్రి గారి దగ్గర నుంచి. ఓకే. సో ఆమె నాకు ఎలా కావాలో అలా యాక్టింగ్ చేసి చూపించారు, నాకు అలాగే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఓకే. నేను ఓపెన్ ఛాలెంజ్ అని చెప్తున్నా, స్కూల్ లైఫ్ సినిమాలో కొత్త ఇది కొత్త డైరెక్షన్ అంటే నేను తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. ఓకే. గ్రాండ్ సూర్గా చెప్తున్నా, ఎందుకంటే నేను చేసింది యాక్టింగ్ కాదు, నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారో యాస్టేజ్ నేను తెర మీద చూపించాను. నాకు కూడా ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్, అసలు ఏంటి స్కూల్ లైఫ్ అనే స్టోరీ ఎందుకు తీసుకోవాలనిపించింది, అసలు ఏంటి ఆ స్టోరీకి మీకు బంధం ఏంటి అసలు? ఏంది నువ్వు ఈడున్నావంటే స్కూల్ లైఫ్ కారణం, నేను ఈడున్నాంటే స్కూల్ లైఫ్ కారణం. లాయర్ అయినా, డాక్టర్ అయినా, పోలీస్ అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా ఒక స్కూల్ లైఫ్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చదువుకొని కదా ఇది నేర్చుకుంటేనే దూరం వచ్చేది. ఓకే. అది తీయలేదు మన వాళ్ళు ఇంతవరకు, స్కూల్ లైఫ్ అంటే పెట్టలేదు మనకు. పాత రోజులు గుర్తు చేస్తున్నారు, చేయాలి కదా మరి. ఇప్పుడు మా పాత రోజులు ఏమున్నది, మేము పొద్దున్నే స్కూల్ పోయేటప్పుడు మాకు బస్సులు ఉండేవి కాదు, ఆటోలో పోతాం స్కూల్కు. ఆటోలో పోయి ఆటోలో లవ్ చేసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఎక్సెంట్లు, ఆర్ఎక్సెంట్ బైకులు, ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ జుమ్మని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏంది, ఒక ఆటోలో ఇట్లా ఈ సీట్లో కూర్చుంటే ఆ పాప దాని మీద కడ్డీ మీద కూర్చుంటే ఇట్లా తగ్గుతుంటే అదొక ఆనందము, ఆ యొక్క ఎమోషన్ అదంతా మర్చిపోతామా. అప్పట్లో సైకిల్ ఉంటేనే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అది విమానం మనకు. ఇంకా అదే స్కూల్ పోయి వచ్చిన తర్వాత నువ్వు 5:30 ఇంటికి వచ్చావా, ట్యూషన్లే పాలే, ఒక 6:30 కూర్చుంటావు, పెద్ద మనుషులతో కూర్చుంటావు, వాళ్ళందరితో గడిపి మళ్ళీ 7:30 అన్నం 8 పడుకునేవాడివి. ఓకే. సెలవులు అంటే అప్పుడు టాటా ఇండికము, యూనిడార్ ఇవన్నీ ఉండేవి. అప్పుడు వాళ్ళంతా ఇప్పుడు చదువుకొని సాఫ్ట్వేర్ అమెరికాలో ఎక్కడన్నా జాయిన్ అయిపోయారన్నా, వాళ్ళందరూ సినిమా చూడాలా, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకు రావాలి కదా. ఎంచేపు కొట్టుకున్నాడు, సంపుడు, పొడుచుడు ఇది కాదు, నీ జీవితాన్ని నువ్వు గడిచిన కాలాన్ని నీకు గుర్తు చేస్తున్నా స్కూల్ లైఫ్ సినిమా ద్వారా. ఇది నీ లైఫ్, స్కూల్ మనం చదువుకునేది లైఫ్, నీ జర్నీ స్కూల్ లైఫ్ టైటిల్ అంతే. ఓకే. ఇంకోటి మహేష్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది హీరో డైరెక్టర్ ఒకరే చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఫార్మాట్ ఎందుకు తీసుకొచ్చారు? అండ్ మీ స్టోరీకి వేరే హీరో సెట్ కాడంటారా? అసలు డైరెక్షన్కి హీరోకి ఉన్న తేడా ఏంటి? డైరెక్షన్కి హీరోకి ఉండే తేడా అంటే చాలా తేడా ఉంటుందన్న. డైరెక్టర్ అనేవాడు ఎవరంటే తండ్రి, కొడుకు అనేవాడు హీరో. నా తండ్రి నాన్న ఎవరు, తాత అనుకో, తాత ప్రొడ్యూసర్, తల్లి ఎవరు, కెమెరామ్యాన్. ఓకే. తాత ఏం చేసినాడు, తాత కథని తన కొడుకు చెప్పాడు, కొడుకు ఏం చేశాడు, కొడుకు చెప్పాడు, ఒరే బాబు ఇది మీ నాన్న కథరా, ఇది నిన్ను పెట్టి నేను జడ్జిమెంట్ చేయాలకు నీ తాత మాది అవ్వాలరా అని చెప్పి ఆయన క్లాస్ వీకాడు. తల్లి ఏం చేసింది, వీళ్ళిద్దరు పడే కథన తపన అంతా తీసుకొచ్చి కెమెరాలో యాక్షన్ చేసింది, మొత్తం షూట్ చేసి ఇది నా ఫ్యామిలీ అని చెప్పి జనాలకు వదిలారు. జనాలకు నచ్చిందనుకో, జనాలంతా ఎవరు, మేనేజర్లు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, చిన్న పెద్దన వాళ్ళందరూ చూసి మా ఫ్యామిలీ ఇంత బాగుందా అని తనివి తీరేదే స్కూల్ లైఫ్ సినిమా. సింపుల్. ఎలా బ్యాలెన్స్ చేస్తారు హీరో కమ్ డైరెక్షన్ సెట్లో? హీరో కమ్ బ్యాలెన్స్ అంటే ఒకటేనా, నేను కథ రాసుకున్నప్పుడు క్రౌడ్ ఫండింగ్తో వెళ్ళినప్పుడు నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది డైరెక్టర్లు పిలిచా, నా సర్కిల్ ఉన్నావు అన్న, నువ్వు డైరెక్షన్ చేయన్నా, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ కాదు, ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు, కొత్తలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళు ఎంతో కొంత వేసినారు, వాళ్ళు ఒక 10% వేసినారు, 90% నేను ప్రొడ్యూస్ చేశాను, నా సపోర్ట్ చేయాలంటే క్రౌడ్ ఫండింగ్ మహేష్ అది, వాళ్ళని సరిగా ఎవరో చూపిలేదు నా మీదకి వచ్చి పడతారు, మాకు చెడ్డ పేరు వస్తుంది, సింగిల్ ప్రొడ్యూసర్ ఉంటే చెప్పు మేము వచ్చి చేస్తాము అన్నారు. ఇంత భయపడి చేస్తున్నారు, మీరు కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఎందుకంటారు, ఏదనికంటారు. ఇప్పుడు అట్ట వాళ్ళని వదిలేసి మూలుంటే కన్నా, ఇప్పుడు 10,000 కట్టినాడు హీరో ఉన్నాడు, 10,000 కట్టినాడు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, 10,000 కట్టినాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎవరు బాగా చేసే వాళ్ళు ముందర పెడతావు, ఎవరు బాగా చేయకుండా వాళ్ళు వెనకలు పెడతావు, అంతే కదా. దీంట్లో భయపడడానికి ఏముంది నాన్న, మాకు ఎందుకు లేకపోయి పంట చేతి, మేము ఇది ఎరగాలనుకున్నామనే, మేము నాశనం అవ్వాలనుకున్నామా, శాతకాల వచ్చి చేయండి బాబు అని అడిగినాము, వాళ్ళు భయపడినారు. పద్దనంగా షూట్ అనగా నేను ఎక్కిన. ఓకే. షూట్ జరిగేటప్పుడు నాకు అనుకున్న షాట్ రాలే. చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 5 నుంచి 7 వరకు, 7 నుంచి 10వ తరగతి, ఇంకా వాడి జర్నీ అంతా ఇట్లా 3 వేరియేషన్స్ ఉంటాయి. మన లైఫ్ని చూపించాలనుకునే స్కూల్ లైఫ్ని ఇలా జరుగుతున్నప్పుడు ఫస్ట్ రోజు పిల్లలు సరిగ్గా చేయలేకుండా మా రొట్టెగాడు ఉండేవాడు, ఒరే చెప్పురా అంటే కొంచెం రొట్టెగాడు అంటే చాలా ఫేమస్ ఇప్పుడు యూట్యూబ్లో, వాని అమ్మాయిని ఎత్తుకరాపోనరా అన్నా, వెంకరాపురా అని అన్నాడు. నా వద్దురా 10 మంది చూచారా, నిన్ను సాఫ్ట్గా చూడాలనుకున్నారా నేను, నా సావంతా అంటే. తర్వాత ఎన్నో చేసిన ఎన్నో టేకులైన తర్వాత కాలే, మధ్యాహ్నం వరకు ఒక షాట్ కూడా కాలే, సాయంత్రం ఎప్పుడో 3 నుంచి ఒక షాట్ అయింది. ఓకే. నేను రాత్రి ఇంటికి నాకు భయపడి చేసిన, లక్క అంతా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలని బాధపడితే ఇంటికాడికి వచ్చుంటే
అందరికి ఫోన్లు చేసిన రాన్న కొంచెం సపోర్ట్ చేయండి అన్న, ఇట్లా ఇబ్బంది అవుతుంది పిల్లలు నేను చెప్పినట్టు కరెక్ట్గా నాకు వ్యూ రాలేకుంది, ఇంకో షాట్ పోలేకుండా నేను మా వాళ్ళంతా ఏంటంటే వదిలేరా మామూలేరా వదిలేరా అంటున్నారు. నేను వదిలేసే టైప్ కాదు, వాడు బాగా చేసిందా అట్టే ఉంటా, లేకపోతే ఆ 2 రోజులు కానీ అదే షాట్ పెడతా. అట్లా అందరూ ఫోన్ చేస్తే ఇదే అన్నారు, క్రౌడ్ ఫండింగ్ మాకు ఎందుకు స్వామి డైరెక్షన్ ఇది, నువ్వే చేసుకున్నావు స్వామి, మేము ఎదగాలనుకున్నాము, సింగిల్ ప్రొడ్యూసర్ ఉంటే చెప్పు మేము వచ్చి డైరెక్షన్ చేస్తామన్నారు. కూర్చొని బాధపడతా అంటే మా భార్య వచ్చింది, ఏమైంది బా అని, ఇట్లా అయింది బా పరిస్థితి, వాళ్ళు ఎవరు డైరెక్షన్ చేయనంటున్నారు, ఇప్పుడు నేనేమో ఆ పిల్లలు సరిగ్గా చేయలేకున్నారు, ఎట్ట వల్ల నాకు ముందుకు అర్థం కాలే అని చెప్పిన. తను ఒక మాట నిందన, నువ్వు అనుకున్న సంకల్పాన్ని నువ్వే నెరవేర్తిస్తే నీ కథకు నువ్వు న్యాయం చేయగలవు. నువ్వు ఇప్పుడు వెనకడికి వేసినావు అనుకో, సినిమా వెనకడికి వేసినట్టే, కష్టమో నష్టమో మన ఇంటి పేపర్లు పెట్టినావు, స్థలం పేపర్లు పెట్టినావు, అన్నీ పెట్టినావు కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు రోడ్లో ఉంటే రోడ్లో ఉంటా, మాడీలో ఉంటే మాడీలో ఉంటా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వు చేయగలవని సపోర్ట్ ఇచ్చింది నా. అప్పుడు పక్కకి వెళ్ళి నీ అమ్మ నేనేంద్ర ఆడింగ్లోనే మాత్రం బాధపడుతున్నా, ఆడోళ్ళే చేయమంటున్నారు, వాళ్ళకెంత ధైర్యం ఉండేప్పుడు నాకెంత ఉండాలా, ఏదైతే ఏంది చేద్దాం పని చెప్పి రాత్రి ఫిక్స్ అయినా. 12:30కి మన వాళ్ళకి చెప్పిన రేపు పొద్దున షూటింగ్ రంటారా అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా 28 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేసిన. సింగిల్ షెడ్యూల్. ఆమని గారు కావచ్చు, మురళీధర్ కావచ్చు, సుమన్ సార్ కావచ్చు, మా ఆర్టిస్టులు అందరూ కావచ్చు, 200 మంది ఉన్నారు. ఏ ఒక్కని బ్యాలెన్స్ కాకుండా 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసిన అంటే కేవలం నా ఇంట్లో సపోర్ట్ వల్ల. ఓకే, వాళ్ళు ఇచ్చిన ధైర్యం, అది ఇప్పుడు నా డైరెక్టర్ చేసింది. ఇప్పుడు టీజరు సినిమా చూసిన తర్వాత మా భార్య నువ్వు యాక్టర్గా చేయొద్దు, నువ్వు డైరెక్టర్గా చేయడం నాకు ఇష్టం అంటాను. అంత బాగా చేసిన డైరెక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి నా లైఫ్లో సంకల్పం అనేది మనిషిని ఏదైనా చేయగలదు. ఎనీథింగ్ నువ్వు ఏదైతే చేయలేదో అది చేసి చూపించగలదు. సంకల్పం అంత గొప్పది. అంతే నా జర్నీ. ఓకే, ఇంకోటి మహేష్ గారు, ఈ సినిమా ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం గారితో చేశారు. అసలు ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది అండ్ టీజర్ ట్రైలర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎవరు ఏ హీరో కనిపించబోతున్నారు? ఇప్పుడు టీజర్కి అయితే ఏ హీరోని పిలిచలేదు నా. ఎందుకంటే ఎవరి దగ్గర పోలేదు, పిలిచలేదు కూడా. మీరే గెస్ట్ అంటారు ఓవరాల్ గా? కాదు నా, తప్పు నా, నేను గెస్ట్ అవుతానా. నేను మా ఊర్లోకి వెళ్ళేసి ఫస్ట్ టైం ఉన్నారు పెద్దలందరూ, ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు. నా ఊర్లో నేను ఆర్ట్ సీన్ పెట్టినప్పుడు ఈ 10,000 ఎత్తుకుని పోతాడు, ఇంక సినిమా చేయలే, 10,000తో సినిమా చేసి దేవుడు. 10,000 అంటే నిజంగా ఎవరు చేయదు కదా. 10,000 ఇస్తే నీకు యాక్టింగ్ ఇస్తా అని చెప్పిన. నువ్వు హైదరాబాద్ పోయి ఇంటికి వచ్చేలా 10,000 అయిపోతుంది. కానీ నేను ఇచ్చింది నీకు 10,000 నువ్వు యాక్టింగ్ చేయడానికి కాదు. మా ఊరు సినిమాకి 550 మందికి ఫ్రీగా ఛాన్స్ ఇచ్చిన. ప్రమోషన్ టైంలో ఎవరు రాలే నాకు సపోర్ట్గా. నేను అప్పుడే ఆలోచించిన, ఒక తండ్రి బాధ్యత లేదు ఎందుకు ఇచ్చాడు పిల్లోడికి. ఇప్పుడు నువ్వు మీ నాయన ఒక 100 కోట్లు సంపాదించాను అనుకో, నువ్వు దాన్ని ఎట్లా పోగొట్టాలో ఆలోచించావు, అని సంపాదించాలని ఆలోచించావు. మీ నాయన అప్పులో తెచ్చుకున్నాను అనుకో, నువ్వు దాన్ని అప్పులు చేసి నీ ఇల్లుని ఎట్లా ముందుకు నడిపేయాలన్న ఆలోచనతో నువ్వు కష్టపడుతూ తప్పుడు ఆలోచన పట్టో బయటికి పోవు, నీట్గా పద్ధతిగా ఉంటావు, తాగుడు అలవాటు కాకుండా. ఇలా నేను చేశా. నేను మా ఊరు సినిమా ఏంది ఫ్రీగా ఇచ్చేళ్ళకి వాళ్ళకి వాల్యూ తెలియకపోయాయి. స్కూల్ అయితే ఏం చేసిన 10,000 అని పెట్టినా. ఎందుకు ఆ 10,000తో సినిమా చేయడానికి కాదు, తనకు ఒక బాధ్యత. ఇది నా సినిమా అని చెప్పుకుంటాడు. రేపు పొద్దున్న సినిమా ఎవరు థియేటర్ లేదనుకో, కొట్టాడతాడు వాళ్ళతో పోయి, నా లక్క పోయి నేను పెట్టినా ఇది నాకు ఎందుకు ఇరని కొట్టాడతాడు వాళ్ళ ఊళ్ళో పోయి. చిరంజీవి సార్ సినిమా చూసినాం, పవన్ కళ్యాణ్ సినిమా సార్ చూసినాం, నాగార్జున సార్ చూసినాం, మహేష్ బాబు సార్ చూసినాం. నేను కనపడి ఇది మా ఊర్లో నేను కనపడకుంటా, నువ్వు మా ఊరు అని నువ్వు నా థియేటర్ ఎందుకు అని వాళ్ళ ఊర్లో వాళ్ళే కొట్టాడతారు. నేను ఒక బలాన్ని పెంచుకోవడానికి ఇది పెట్టినా. ఆ 10,000తో ఏది కాదు, అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అది సినిమా ఆ పిల్లో అని తెలుసుకోవడానికి పెట్టినాను. ఛార్జీలకు అయిపోతాయి, ఫుడ్కి అయిపోతుంది, లాడ్జీలకు అయిపోతాయి ఆ డబ్బులు ఆ పిల్లలకే. నేను నథింగ్ మ్యాటర్. డబ్బుల కోసం సినిమా చేసేది కాదు ఇది, తన బాధ్యత, తన కోసం చేసిన సినిమా ఇది. ఓకే, స్కూల్ లైఫ్ సినిమాని జనాలు ఎందుకు చూడాలి? జనాలు ఎందుకు చూడాలంటావు నా, నీ కథనా ఇది? నేనేమంటున్నా, అంతరిక్షంలో అరణ్యుడు అని పెట్టా టైటిల్. స్కూల్ లైఫ్, నీ లైఫ్, నీ స్కూల్ నుంచి వచ్చిన జర్నీని లైఫ్ చూపిస్తున్నాను, స్కూల్ లైఫ్ని. నీ కథ బాగుంది. నువ్వు ఏమన్నా లవ్ చేసినావా? చేసాం, 1, 2, 3 అంటాం. అట్టనద్దు, 1, 2 అనేది లవ్ కాదు అది. ఓకే, అది ఏందో ఇంకోటి. ఒకటే లవ్ అనేది. ఎందుకంటే మనకు తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి దగ్గర ఏందనుకో, ఆ అమ్మాయిని పోయి కలుసుకోవు, ముద్దు పెట్టవు, హగ్ చేసుకో. అమ్మాయి మాట్లాడితే చాలు, అమ్మాయి కనపడితే చాలు, ఆ అమ్మాయి గజ్జి వేసుకుని అట్టా పోయిందనుకో, ఆ ఫీలింగ్తో చచ్చిపోతాం. ఓకే, ఏదో ఇప్పుడు పోతాను కలుసుకొని ముద్దులు పెట్టి సెక్స్ చేస్తే అది కాదు ఫీలింగ్, సెక్స్ కాదు అది. ఓకే, అది ప్రేమ కాదు అది. ఓకే, అది ఎంతో నువ్వు నీ ఆనందం కోసం. ఓకే, నా దాంట్లో ప్యూర్ ప్రేమ ఉంది. ఆ అమ్మాయితో కనపడితే చాలు, ఆ అమ్మాయిని ఒక దేవత. ఇప్పుడు అమ్మాయి అమ్మ ఇద్దరు హీరోకి ఒకటే, అంత విలువ ఇస్తాడు. మన ఫస్ట్ ప్రేమ అంతే విలువ ఇస్తాం. నువ్వు లవ్ చేసినావన్నా చెప్పున్నా నిజంగా? చేసామన్నా. మరి లవ్ చేసినప్పుడు ఇది చాలా మంది ఎందుకు చేస్తావు, ఒకనే చేస్తావు.
ఓకే అన్న, నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఫస్ట్ నుంచి అసలు పులివెందుల మహేష్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? పులిందుల మహేష్ పేరు ఎందుకు వచ్చిందంటావా? యాక్చువల్లీ నా పేరు మహేషే. ఓకే. ఇప్పుడు నా ఇంటి పేరు ఒకటి ఉంది. నా ఇంటి పేరును నేను ఒకసారి పెట్టుకున్న తర్వాత నా ఇంటి పేరుతో పెట్టిన ఒకటి ఆలోచించిన, మహేష్ అనేవాడు ఒకడే ఉంటాడు, ఒక తల్లికి ఒక బిడ్డే ఒకడే. అదే వాడు ఎంత పెద్ద ఎదిగినా కూడా వాడి ఇంటి పేరు వస్తుంది, ఆ ఇంటి వరకే అంకితం అది. కానీ నా ఎదుగుదలతో పాటు నా ఊరు కూడా ఎదిగింది అనుకో. ఇప్పుడు మా ఊర్లో చదువుకొని అమెరికాలో ఉంటాడు ఆయన, పులిందర మహేష్ అంటేనే రే పులిందర అంటే వాడు పులిందర ఊరా అని ఏమన్నా మాది ఊరే ఉండు అని ఫోన్ చేద్దాం. రే తమ్ముడు నీది పులిందర మహేష్ అవునన్నా అన్న మాది కూడా అదే రా ఊరు. రాష్ట్రాలు కనపడుతుంది. ఓకే. ఎవరు ఏ వ్యక్తి అయినా సరే ఒక ఎదుగుతున్నాడంటే వానితో పాటు వాని ఊరి పేరు తీసుకుపోయినాడు అనుకో, ఊరు గుర్తించాలి. ఓకే. ఇంటితో పాటు ఊరు కూడా గుర్తించాలి. అందుకే పులిందర మహేష్ అని పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న, చాలా విషయాలు అయితే చెప్పారు. టీజర్ చూసాను, సీరియస్లీ చెప్తున్నా, నేను మీకు ఫ్రెండ్ అని కాదు కానీ టీజర్ అయితే చించి పడేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా రిలీజ్ అయినాక చూడు మనలో ఒక స్టార్ అయితే రాబోతారు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కమర్షియల్గా కూడా ఆలోచించిన పరంగా అయితే కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్గా జనాలకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటి ఏదో నేనేం చెప్పను, జూలై 7 టీజర్ చూడండి, నచ్చిందా సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళందరికీ పులిందల మహేష్ ఉన్నట్టు గుర్తించండి. ఓకే. మన సినిమాలో మనమే చేసుకుందాం. ఏం పెద్ద ఏం తోపేం కాదు, ఏదో పెద్ద క్లాస్ నేర్చుకోవాలి, అంతరిక్షం పోవాలి, ఆడ ఈత ఆడాలి అని సంబంధం ఏం లే. నీ దగ్గర టాలెంట్ ఉందా, కెమెరా పట్టుకో, 1, 2, 10, 11 అయినా బాగా వచ్చాది. బాగా వచ్చిందని ఇసిపిటాకు. ఓకే. దాన్ని పట్టుకో ఏలాడుతాడు, సావా బతుకో, చచ్చిపో, పని చేయి లేదా చచ్చిపో, 2 ఏడా. అంతేగాని చెప్పి మధ్యలో ఏరవని నిందలేసి అబ్బా ఈ షాటు నేను బాగా ఇద్దాం అనుకుని నేను సరి చేయలే. నువ్వు సరి చేస్తే అతను సరి చేస్తాడు. డైరెక్టరే ఇక్కడ మార్గదర్శి. డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే ఆర్టిస్టులు కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ డైరెక్టరు ఎంత బాధ్యత వహిస్తే ఆ ఆర్టిస్టులు అంతే బాధ్యత వహిస్తారు. మన బస్ అన్న మనం డ్రైవింగ్ చేస్తున్నాము, డైరెక్టర్ డ్రైవర్ వల్ల అంటాడు, అతను డ్రైవర్ సరకంగా వినాడు అనుకో, ఇంటికి పోతాం, తాగి ఇట్టి వంకల పడతాం, అందరం తెచ్చిపోతాం. ఓకే, అంతే. ఓవరాల్గా స్కూల్ లైఫ్ కంటెంట్తో కూడిన కమర్షియల్ సినిమాతో రాబోతున్నారు, పక్కా సక్సెస్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు అయితే చెప్పారు. చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతారనేది చెప్పుకోవచ్చు మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పక్కా టీజర్ లాంచ్ అయినాక మళ్ళీ మా స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.